ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటే చాలా దారుణం జరిగిపోతుంది సార్. నిజం మొత్తం బయటపడిపోతుంది. ముందు నిన్ను బయటికి వెళ్ళమన్నా లేదా? అయినా పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే ఇలా లోపలికి రావడం పద్ధతేనా? మీ ఇద్దరినీ కలపటమే నా లక్ష్యం. నిజంగా రేఖ దిగిరాకపోతే ఏం చేయడానికైనా నేను సిద్ధమే. అడుగుతున్నారు కదా, చెప్పండి. నువ్వు నోర్మై. ఎందుకురా అమ్మాయి మీద అలా అరుస్తున్నావు? నేను అడుగుతున్నానుగా, సమాధానం చెప్పు. పిల్లాన్ని ఎవరికివ్వాలి? చెప్పవే. అదే అత్తయ్య, బాబుని తీసుకెళ్లి రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తారట. ఇచ్చేమంటున్నారు. స్కూల్లోనా? అవునత్తయ్య, మనందరికీ దూరంగా తీసుకుని వెళ్తారట. ఏమిట్రా ఇది? ఆ మాత్రం స్కూల్ ఇక్కడ లేదా? ఓ పెద్ద చదువులట చదువులు. అందర్నీ ఇక్కడ వదిలేసి దూరంగా తీసుకెళ్లి చదివిస్తావా? ఏం అక్కర్లేదు. నేను అదే చెప్తున్నాను అత్తయ్య. బాబుని ఇవ్వటం కుదరదు. అర్థమయ్యేలాగా చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇక్కడే ఉంటే చాలా దారుణం జరిగిపోతుంది సార్. అసలు ఆ అమ్మాయి మన ఆఫీసులో ఉంటే కొంపు మనగదా? ఏంటి స్నేహ, మీ డాడీ ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? ఏంటి విషయం? అదేం లేదే. అవును, మీ ఫ్రెండ్ అదే కమల్ ప్రేమ వ్యవహారం ఎంతవరకు వచ్చింది? అరే అవును కదూ, మీకు చెప్పనే లేదు కదా. తనని తీసుకొచ్చి ఆఫీస్లో కమల్కి అసిస్టెంట్గా చేర్పించాను తెలుసా. నిజమా? అవును. సడన్ గా తనని చూసేసరికి కమల్ మొహంలో ఆనందం చూడాలక్క. ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాడో. అది నీకు ఆనందంగా అనిపించిందా? షాక్ అయి ఉంటాడు. అవును,
ఒక రకంగా షాక్ లాంటిదే అనుకో. ఇప్పుడు అర్థమైంది మీ నాన్నగారు ఎందుకు టెన్షన్ పడుతున్నారో. అమ్మా స్నేహ, ఒకసారి ఇలా రామ్మా. ఒక నిమిషం అక్క. ఉమ్, ఏం డాడీ? నీ ఫ్రెండు ఆ అమ్మాయి పేరేదో అన్నావు? సరిత డాడీ. ఆ, సరిత. ఆ అమ్మాయిని నాకు తెలిసిన ఒక కంపెనీకి పంపిస్తున్నానమ్మా. అక్కడ చాలా మంచి జాబు, మంచి జీతం, మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా. తనకి చెప్పు, రేపు పంపించేద్దాం. ఏంటి డాడీ మీరు? తనకి జాబ్ ఫిక్స్ చేశాం కదా, మళ్ళీ ఎక్కడికో ఎందుకు పంపించాలి? అది కాదమ్మా, ఏ పని లేకుండా మనం అక్కడ జాబ్ క్రియేట్ చేయటం వల్ల నలుగురు ఏమనుకుంటారు? అదీ కాకుండా దానివల్ల ఆ అమ్మాయి భవిష్యత్తు ఏమైపోతుంది? ఒక్కసారి ఆలోచించు. అయ్యో, మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు డాడీ. అసలు ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారు? ఎవరు? మన కమల్ ప్రేమించేది ఆ అమ్మాయినే. తనకి ప్రపోజ్ చేద్దామని ఎన్నిసార్లు అనుకుంటున్నా తనకి కుదరడం లేదు. అదే తను పక్కనే ఉందనుకో, ఏదో ఒక రోజు వాళ్ళు ఒకటవుతారు డాడీ. దానికి వాళ్ళిద్దరికి ఉద్యోగాలు ఎందుకమ్మా? మాట్లాడుకోమని ఏదైనా పార్కుకు వెళ్ళమంటే సరిపోతుంది. అది ఆఫీసు, నలుగురు ఉంటారు. మనల్ని చూసి నవ్వుకోకూడదమ్మా. మీరు ఊరుకోండి డాడీ, అన్నీ అలాగే అంటారు. కమల్ మన కోసం ఎంత చేశాడు. అలాంటి మనిషికి ఏది అవసరమో అది మనం అందించాలి. అందుకే తనని అక్కడే జాబ్లో ఉండనివ్వండి. ఏ అక్క, నేను చెప్పింది నిజమే కదా? ఆ, ఆ, నువ్వు ఏం చెప్తే అదే కరెక్ట్. అది మా అక్కవి కాబట్టి అర్థం చేసుకున్నావు. ప్రపంచంలో ఎందరో ఆడపిల్లలుంటే నేనెందుకు నీ ఫోటోనే పెట్టుకోవాలి? ఒకవేళ బుద్ధి తక్కువై పెట్టుకున్నానే అనుకో, నువ్వెందుకు స్నేహ కనిపించాలి? కనిపించినా మీ ఇద్దరి మధ్య పరిచయం ఎందుకు పెరగాలి? సరాసరి నిన్ను తీసుకొచ్చి ఈ ఆఫీసులోనే ఎందుకు పెట్టాలి? నా తలరాత కాకపోతే నువ్వైనా నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు కోప్పడి వెళ్ళిపోవాలి గాని ఇక్కడే ఉండటం ఏంటి? కమల్, నువ్వా? ఏం చెప్పింది వచ్చి కూర్చో. ఏంటి నీ లవర్ ఫోటో చూసుకుంటున్నావా? నీకు ఇలా అర్థమైందా? ఫోటో ఎందుకు? నీకెదురుగా ఉండే ఏర్పాటు చేశాను కదా, చక్కగా తనతో మాట్లాడొచ్చు, నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవునవును, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. నేను అది ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఇది ఆఫీస్ కదా, నలుగురు చూస్తే ముఖాన్ని ఉమ్మేస్తారని ఆగిపోయాను. అది సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? వచ్చే ముందు ఒక ఫోన్ చేయొచ్చు కదా.
ఊరికే చూసిపోదామని వచ్చాను. అన్నట్టు కమల్, నీకు విషయం చెప్పాలి. ఏంటది? మా డాడీ ఓ తెలివి తక్కువ పని చేయబోయారు తెలుసా? నేనే ఆపాను. ఆయన తెలివి తక్కువ పని. ఏంటది? సరితని ఇక్కడి నుంచి వేరే చోటికి పంపించాలని ప్లాన్ చేశారు తెలుసా? నేనే ఆపాను. అవునా? చాలా మంచి పని చేసావు. తెలివిగలదానివి కదా. చూసావా నేనెంత మంచి పని చేశాను? ఆయనకి సరిత ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఏ జాబ్ లేకుండా ఎందుకు అనవసరంగా తన ఎక్స్పీరియన్స్ వేస్ట్ అవుతుంది, వేరే చోట మంచి జాబ్ చూస్తాను అన్నారు. పాపం ఆయనకి సరిత ఎవరో తెలియదు కదా. నేనే మొత్తం చెప్పి ఆపించేశాను. కమల్, మరి నాకు అప్రిషియేషన్ లేదా? ఎందుకు లేదు? ఉంది. అసలు ఈ ప్రపంచంలో నీ అంత తెలివిగల మనిషి ఎవ్వరూ లేరు. అసలు నువ్వంటూ లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. నాకు దారి చూపిన దేవతవి. చాలా ఇంకా పొగడాలా? నీ వాలకం చూస్తుంటే నన్ను అప్రిషియేట్ చేస్తున్నట్టు లేదు, కోపంలో తిడుతున్నట్టుంది. థ్యాంక్స్, బాగానే అర్థం చేసుకున్నావు. ఏంటి? అబ్బే ఏం లేదు. అయినా నువ్వు అలా ఎందుకు అర్థం చేసుకున్నావు? నేను నిజంగానే పొగుడుతున్నాను అంటున్నాను. మరీ అంత పొగడతలేం అవసరం లేదులే. నన్ను మామూలుగా ఉంచితే చాలు. నువ్వు నీ ప్రేమని చెప్పి మీరిద్దరూ ఒకటైతే అప్పుడు పొగుడు చాలు. అలాగే. సరే, ఇక నేను బయలుదేరుతాను. సంతోషం. బాయ్. బాయ్. దేవుడా. ఏంటి బావా? అంత డల్ అయిపోయావు? తలనొప్పా? తలనొప్పిగానే ఉంది. తలనొక్కనా? వద్దు, ఒకేసారి పీక నొక్కి పీడ పోతుంది. గొంతు నొప్పి వచ్చినప్పుడు చెప్పు బావా. జోకర్, నవ్వడానికి కూడా ఓపిక లేదనో. ఏం పాపం, కొత్త ఉద్యోగం, కొత్త ఆఫీసు, కొత్త లవరు, అదిరిందయ్యా కమల్ అని భుజం తడదామని నేననుకుంటుంటే ఇలా షాక్ ఇచ్చావేంటి? ఏంటి కొత్త లవరా? అవును. ఆ అమ్మాయి పేరేంటి? సరిత. దాన్ని ఏకంగా ఆఫీస్కి తీసుకొచ్చారంట కదా. ఎవరు చెప్పారు నీకు? పిచ్చి బావా, నేను మహాజ్ఞానిని. నాకు ఇలాంటివి అలా తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలిసిందో అడక్కు, నిజమా కాదో చెప్పు. వదులు బావా, నొప్పిస్తోంది. జ్ఞానివి కదా, ఏ చెయ్యి మెలి పెడతానని తెలుసుకోలేకపోయావా? చెప్పు, నీకు ఎలా తెలుసు? లేదంటే నీ చెయ్యి ఇలాగే విరిగిపోతుంది. వదులు బావా, వదులు వదులు. అయితే చెప్పు, నీకు ఎలా తెలుసు? చెప్తా. ఎలా ఏముంది? ఆ స్నేహ నా కళ్ళ ముందే ఆ సరిత గురించి వాళ్ళ నాన్నతో మాట్లాడింది. బా రాక్షసుడా, చెయ్యంత నొప్పిగా ఉందో తెలుసా?
అంటే అంటే నీ కళ్ళ ముందే ఆ ప్రాబ్లం నా నెత్తిన పడుతుంటే నీకు ఆపాలని కూడా అనిపించలేదా? ఆ నేను చెప్తే వింటది మరి. ఏదో సలహా చెప్తున్నట్టయినా ఆ అమ్మాయిని అక్కడ చేర్పించొద్దు అని చెప్పొచ్చు కదటే. నాకేం పని, కోరు తెచ్చుకున్నావు కదా, ఎలా తంటాలు పడతావో చూద్దామని. నీకు ఆటలుగా ఉంది కదూ. ఆ? నిజంగానే ఆ సరిత్తో కలిసి ఎంజాయ్ చేస్తే నీకు అప్పుడు తెలుస్తుంది. ఒక్క నిమిషం బావా. ఇదిగో. ఎందుకు? ఒకసారి నీ ఫేస్ చూసుకుంటావని. నిన్ను లేకపోతే ఇది నీకు అంత సీన్ ఉందా? నీకు నా మీద బాగా కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. ఎస్, కానీ ఒక్కటి బావా, నువ్వు ఆ అమ్మాయి దగ్గర ఇరుక్కొని అటు స్నేహం ముందు ఓపెన్ కాలేక తంటాలు పడుతుంటే అలా చూస్తూ ఎంజాయ్ చేయాలనుంది. నువ్వెలా చూసినా నేనేం ఫీల్ కాను బావా. నువ్వు మీ బాస్ బలి దొరికిపోయారు కదా. మీ పాలిటిప్పుడు ఆ స్నేహ పెద్ద విలన్. నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది బావా. ఏంటే నీకు హ్యాపీగా ఉందా? నేను ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తుంటే నీకు హ్యాపీగా ఉందా? నిన్ను హ్యాపీగా ఉందా? ఆగో ఆగో, హ్యాపీగా ఉందా? హ్యాపీ ముందు నిన్ను బయటికి వెళ్ళమన్నా లేదా? వెళ్ళా. మీతో మాట్లాడాలి. రాత్రికి మాట్లాడదాం లేరా, నువ్వు వెళ్ళు. రండయ్యా. ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? తెల్లారింది కదా, వెళ్ళండి. వెళ్ళి మా తాతగారితో కలిసి తిరగడానికి వెళ్ళు. చూసే నలుగురు మీ ఆయన ఏం చేస్తున్నారు అనంటే ఏం చెప్పుకోలేకపోతున్నాను. మా తాతయ్య చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడని చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏంటా ఎన్నిసార్లు మీకంటూ ఓ గుర్తింపొచ్చేలా ఏదైనా వ్యాపారం చేసుకోండి అంటే వినరు కదా, అది గుర్తు చేస్తున్నాను. నేను చేయాలని చూస్తున్నాను, కానీ ఏది కుదరడం లేదు. ఏ ఏమంటే డబ్బు కావద్దా? మీ తాతయ్య ఒక్క రూపాయి వెదల్చడం లేదు. ఆయన సంపాదన ఇవ్వమని అడగడం లేదు. నా డబ్బులు ఇవ్వమన్నా ఇవ్వడం లేదు. అసలు నన్ను మనిషిలా కూడా చూడటం లేదు. అయినా మీ తాతయ్య ఇలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. నాకు ముందు నుంచే తెలుసు. ఈ వయసులో ఆయన మరో ఆడదానికి అన్యాయం చేసినప్పుడే ఆయనంటే అసహ్యం వేసింది. ఇలా దూరంగా వచ్చాను, కానీ మీరే ఆయన చుట్టూ తోకలా తిరిగారు. ఈ రోజు మీదాకా వచ్చేసరికి ఆయన అసలు స్వరూపం అర్థమైంది కదూ. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆయన్ని నమ్మి డబ్బంతా ఆయన చేతుల్లో పోశాను, కానీ ఈరోజు నాకు అవసరం అంటుంటే ఇవ్వడం లేదు. నాకు ఏదైనా బిజినెస్ పెట్టాలనే ఉంది, కానీ ఆయన గారు పైసా ముట్టుకోనేయడం లేదు. ఏం చేయాలి? అది మీ డబ్బైనప్పుడు ధైర్యంగా అడగండి. ఏ చంపేస్తాడా?
నాకు సాయం చేస్తావా విజుష? ఏంటది? నాకు ఎలా అయినా డబ్బిచ్చేలా నువ్వెళ్ళి అడుగు. నేను అడిగితే లేదంటున్నాడు, అదే నువ్వడిగితే కాదన్న. ఎందుకంటే మనవరాలివి కదా. నేను నా ఫ్రెండ్స్తో కలిసి 5 స్టార్ హోటల్ పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు నువ్వు సాయం చేశావంటే నువ్వు కోరుకున్నట్లుంటాను. అప్పుడు మీ ఆయన ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ అని అందరికీ చెప్పుకోవచ్చు. ఏమంటా? దానికే అడుగుతాను. నేనేమో ఆయన ఆస్తి రాసివ్వమని అడగడం లేదు, నీ డబ్బులు ఇవ్వమంటున్నాను. సరే అడుగుతాను రండి. రండి. ఇక్కడే నిలబడిపోయారే, రండి. ఏమ్మా, వీళ్ళ బాబుని మీరు తీసుకొచ్చారని కంప్లైంట్ ఇచ్చారు.